చాలా లైక్ టైం అందరికీ చాలా ఇది, కానీ లైక్ మీరు మీ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చి గ్లోకోమా గురించి తెలుసుకోవడానికి వచ్చారు. దానికి చాలా ధన్యవాదాలు. ఈ గ్లోకోమా అనే వ్యాధి గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, దీన్ని ఈ ప్రజలకి అందజేసి ఆ వ్యాధిని నివారించాలి. ఆక్సిజన్ ఎలాగో మన కంటికి కూడా అలాగే న్యూట్రిషన్ అనేది చాలా అవసరం. మరి ఆ న్యూట్రిషన్ తగ్గిపోతే మరి దానికి శక్తి ఎలా వస్తుంది? సో ఈ నీరు అనేది లోపల నెమ్మది ఎక్కువయ్యి అది లోపల ప్రెషర్ బిల్డప్ అవుతుంది. సో ఆ ప్రెషర్ బిల్డప్ అవడం వల్ల మన వెనకాల ఉన్న నరం మీద ఈ ప్రెషర్ అనేది పడి ఆ నరాన్ని దెబ్బతీస్తుంది. ఆ నరము దెబ్బతీయడం వల్ల నెమ్మదిగా దీని చూపు అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ముందు పై పిక్చర్ ఏంటంటే చూపు చాలా బాగుండడం. సో ఆ నెమ్మదిగా గ్లోకోమా అనేది నెమ్మదిగా పెరిగే కొద్దీ ఆ పెరిఫరల్ ఆ చుట్టూ ఉన్న విజన్ ఏదైతే ఉందో అదంతా పోయి ఓన్లీ సెంట్రల్ ఎదురుగా మనకి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. ఇటువైపు చూపు ఏదంతో మొత్తం అంతా పోతుంది. ఎల్వి ప్రసాద్ అన్న ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా మార్పు చెందింది అంటే, ఓకే అది వైద్యం ఇచ్చేది ఓ సంస్థ, వైద్యం ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. నాకేమనిపించిందంటే ఎల్బిపిఐలో హోప్ ప్రజలకి ఆశ కలుగుతుంది, నా కంటి చూపు ప్రొటెక్ట్ అవుతుంది. అట్లీస్ట్ నాకు ఫస్ట్ వచ్చిన ఇంప్రెషన్ మేడంతో డిస్కస్ చేసుకున్నాను. ఫస్ట్ గాడ్ హోప్. ఈ హోప్ అనేది ఇట్స్ ఎ జర్నీ. అది ఓవర్ నైట్ హోప్ వచ్చేసింది అని అనుకోవడం లేదు. ఇట్స్ ఎ జర్నీ. ఆ జర్నీ వాళ్ళ కౌన్సిలింగ్తో మొదలవుతుంది. చాలా చక్కగా అయింది. సో నా అనుభవంతో ఎల్బిపిఐ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక హోప్ ఇచ్చే సంస్థ కింద నా మనసులో దృఢీకరమైంది. ఐఎమ్ వెరీ మచ్ కన్విన్స్డ్. ఇలా ఉండగా నాకు గ్లోకోమాతో ఎలా పరిచయం అయింది? ఫస్ట్ ఒక విశాఖపట్నంలో కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బాగా పరిచయం ఆయన. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేరు. ఆయన చాలా పెద్ద డాక్టర్ గారు. అప్పటికే ఆయనకి 70 సంవత్సరాల పైన ఉండేది. బాగా పరిచయం కాబట్టి ఉండు నీకు గ్లోకోమా, నేను వెళ్ళింది కంటికి టెస్టింగ్కి, కళ్ళద్దారి కోసం. ఆయన అన్నారు కొంచెం ఐ టెస్టింగ్ కూడా చేసేద్దాం. ఆ టెక్నీషియన్ ఇలా ఎక్కడో చూడమన్నారు. ఒక చిన్న ఎయిర్ జెట్ లాంటిది ఏదో కంటికి తగిలింది. ఇట్ ఇంపిచ్ కళ్ళు మూసాం. అంటే ఏదో మరి కళ్ళు తగ్గదని కళ్ళు పూస్తున్నారు. మీరు ఇక్కడే ఉండండి అన్నారు. మళ్ళీ ఆయనేమో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అంటే, నేను నా భార్య ఇద్దరు వెళ్ళాం. ఆవిడేమో షీ పాస్ ద టెస్ట్. సో ఆవిడేమో మీరు మళ్ళీ రావట్లేదన్నారు. నన్ను సాయంత్రం మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ అదే జట్తో కొట్టాడు. నేను అన్నాను, ఈ జట్టు ఇవన్నీ వల్ల నాకేమి, మీరు ఎందుకు టెస్ట్ చెప్పలేదు, నాకు ఎందుకు చేస్తున్నారు, ఈ జట్టు అవి కొడుతున్నారు, నాకు నచ్చట్లేదండి, ఇది ఏంటో చెప్పాలి కదా మీరు అని డాక్టర్ గారు మాట్లాడతారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే, నువ్వేం కంగారు పడక్కర్లేదు, నీకు డిజీజ్ మాత్రం లేదు అన్నారు. సాయి యశ్వంత్, నేను గ్లోకోమా కన్సల్టెంట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ మనకు గ్లోకోమా వీక్ అనేది ఉంటుంది మార్చి 2nd వీక్లో. ఈ సంవత్సరం వచ్చేసి మార్చ్ 10 to March 16 గ్లోకోమా వీక్ అనేది చేస్తున్నాము. యునైటింగ్ ఫర్ గ్లోకోమా ఫ్రీ వరల్డ్ అనేది మనము మెయిన్ క్యాప్షన్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త క్యాప్షన్తో ఉంటుంది. ఈ ఇయర్ మనందరం కలిసి గ్లోకోమా గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి గ్లోకోమా గురించి లేకుండా అన్నట్టుగా మనం చేయడం అనేది ఈ సంవత్సరం ఒక మన స్లోగన్ అనేది. సో March 10th నుంచి March 16th వరకు ఉంటుంది. అండ్ సో ఈ టైం అనేది అవేర్నెస్ అనేది ఇంకా క్రియేట్ చేస్తాము. మొన్న కూడా ఆర్కే బీచ్ దగ్గర మనం వాక్ కూడా చేసాము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందరికీ కొంచెం అవగాహన కలిగించడానికి. సో గ్లోకోమా అనేది ఎవరిలైనా వస్తుంది, చిన్నపిల్లలైనా వస్తుంది, యంగ్ వాళ్ళలో వస్తుంది, ముసలి వాళ్ళలో వస్తుంది, ఎవరిలైనా వస్తుంది. మెయిన్గా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వస్తుంది, స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళలో కూడా వస్తుంది. సో స్టిరాయిడ్స్ అనేది అందుకే డాక్టర్ పర్యవేక్షణ లేనిది ఎవరు కూడా వాడకూడదు. అండ్ ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ
గ్లోకోమా కూడా ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా జనరేషన్స్ కూడా కొంచెం ఒకసారి కంపల్సరీగా చెకప్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే గ్లోకోమా వల్ల ఒక్కసారి నరం అనేది దెబ్బపడింది అని అంటే ఆప్టిక్ నర్వ్ అనేసి అంటారు. సో ఆ నాడి అనేది మనం దెబ్బతినిందంటే ఆ చూపు అనేది మళ్ళీ తిరిగి రాదు. అది అర్లీగానే మనం కనుక్కొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే కనీసం ఉన్న చూపును మనం కాపాడగలుగుతాము. దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. కొన్ని డ్రాప్స్ ఉంటాయి, కొన్ని లేజర్స్ ఉన్నాయి. దేనివల్ల కాకపోతే అప్పుడు ఆపరేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో లేట్ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ముందరనే గ్లోకోమా ఉందా లేదని కనుక్కొని ఇయర్లీ స్క్రీనింగ్ లాంటిది ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే ఎవ్రీ ఇయర్ జస్ట్ రెగ్యులర్ చెకప్ కోసం వస్తూ చేపిస్తూ ఉంటే కనీసం మనం గ్లోకాని అరకట్టగలుగుతాము అండ్ మనము చూపుని అనేది కాపాడగలుగుతాము.